శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. కథ కలిసి రావాలి. రచన కొడవటిగంటి కుటుంబరావు గారు. డబ్బు చేయటం కూడా ఒక రొమాన్సే. ప్రణయ కథలు ఆకర్షించటం మానేశాక ప్రతి వాళ్ళు డబ్బు కథలు చదవాలి. ఇది డబ్బు కథ. రొమాన్సు అంటే 100కి 1,00,00,000కి తప్ప జరిగే కథ కాదు. ఇందులో నీతి కూడా ఉంది. ప్రపంచానికి డబ్బుతో అవసరం హెచ్చుతున్న కొద్దీ ప్రజల డబ్బు మీద అదో విధమైన ఏవగింపు కలుగుతున్నది. ఇది పెద్ద పొరపాటు. డబ్బు ఆరోగ్యకారి, ఉల్లాసం ఇస్తుంది. కీర్తి, ఘనత ఇవ్వటం మాట చెప్పనే అక్కర్లేదు. డబ్బు విజ్ఞానం కూడా ఇస్తుంది. అనేక పుస్తకాలు చదివిన వాళ్ళు, ఎంతో అనుభవం ఉన్నవాళ్ళు తెలుసుకోలేని సంగతులు డబ్బున్నవాడికి ఇట్టే తెలిసిపోతాయి. డబ్బున్న వాళ్ళు కవులకు ఎట్లా కవిత్వం రాయాలో, చిత్రకారులకు బొమ్మలు ఎట్లా గీయాలో, గాయకులకు పాటలు ఎట్లా పాడాలో, నటులకు నాటకం ఎట్లా ఉండాలో చెప్పటం నేను స్వయంగా చూశాను. ఇంతేకాదు, వాళ్ళు డబ్బున్న వాళ్ళు చెప్పినట్లు చేయటం చూశాను. దాంతో నా సందేహాలు రహితమైనాయి. దురదృష్టవశాత్తు నేను కథానాయకుడి నిజమైన ఊరు పేరు బయట పెట్టడానికి లేదు. సహజ వినయ సంపన్నుడైన రంగయ్య గారు ప్రచారం అంటే హడలిపోతాడు. గబ్బిలానికి చీకట్లో ఎంత సుఖంగా ఉంటుందో అజ్ఞాతంగా ఉండటం రంగయ్య గారికి అంత సుఖంగా ఉంటుంది. అందుచేత రంగయ్య గారి పేరు బయట పెట్టను. అసలు రంగయ్య గారిది కుగ్రామం. ఆయన కడు బీద కుటుంబంలో జన్మించాడు. ఆయన చిన్నతనంలో ఏ పూట పొట్ట నిండా తిని ఎరుగడు. ఆయనకు వాళ్ళు అక్షరాభ్యాసం కూడా చేయలేదు. ఇప్పటికీ ఆయన నిరక్షరాస్యుడే అని చెప్పాలి. చదువు రాకపోవటం నాకు చాలా లాభించింది. మన దేశానికి పాఠశాలలే అనర్థంగా ఉన్నాయని నా గట్టి నమ్మకం అంటాడు ఆయన. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది. అతి బాల్యం నుంచి కూడా రంగయ్య గారిలో డబ్బు కూడబెట్టే లక్షణము, పాదం పొదుపు చేసే లక్షణం కూడా కనిపిస్తాయి. వాళ్ళింట్లో పోపుల పెట్టెలో కానీ, తండ్రి పడుకునే మంచం మీద దిండు కింద కానీ అర్ధన బేడ పావలా దొరికితే రంగయ్య గారు దాన్ని భద్రంగా తీసి ఎవరికంటా పడకుండా దాచేవాడు. ఆయన తండ్రి గారి 25 ఏళ్ల హయాంలోనూ దొరికినంత అప్పు చేశాడు. కానీ ఎర్రయే గాని కూడబెట్టిన పాపాన పోయి ఎరగడు. రంగయ్య 10 ఏళ్ళు దాటకముందే దాదాపు 10 రూపాయలు పోగు చేసి దాచాడు. రంగయ్య తండ్రి ఉత్తర క్రియలకు కూడా మిగుల్చుకోకుండా చచ్చిన వాటికి రంగయ్య దగ్గర 25 రూపాయలకు తక్కువ లేవు. అయినా డబ్బు దుర్వ్యయం చేసే దురభ్యాసం లేనివాడు కావటం చేత తండ్రి దినవారాధికాలకు లోకుల్ని చందా వేసుకొనిచ్చాడు. ఆ రోజుల్లోనే రంగయ్యకు పోటీ పద్ధతిలో విశ్వాసం ఉండేది. ప్రపంచం యావత్తు పోటీ మీదే ఆధారపడి ఉంది. పాము కందకుండా తప్పించుకున్న కప్పలు పిల్లల్ని పెట్టి తమ వంశాలను వృద్ధి చేసుకుంటాయి. యుద్ధాలు జరిగితే చచ్చిన వాళ్ళు, కీర్తి సంపాదిస్తే బతికిన వాళ్ళు రాజ్యాలు ఏలారు. వ్యాపారంలో అవతలవాణ్ణి చంపగలవాడే నెగ్గుతాడు అంటాడు ఆయన. ఈ పోటీ పద్ధతి అనుసరించి రంగయ్య తనకంటే చిన్నపిల్లల చేతిలో కానీ అర్ధానా కనిపిస్తే వెంటనే పుచ్చేసుకునేవాడు. మనకంటే బలహీనుణ్ణి చేయి దాటి పోకుండా ఉండటము, మనకంటే బలవంతుడికి చిక్కకుండా ఉండటము పోటీలో ప్రధానాంశాలు. బలంతో గెలవదగిన వాడిని బలంతో గెలవలేని వాడిని యుక్తితో గెలు అంటాడు రంగయ్య గారు. తాను జయించలేని వాళ్ళంటూ ఉంటారని రంగయ్య ప్రాణం పోయినా ఒప్పుకోడు. అపజయమనే మాట ఆయన నిఘంటువులో లేదు. తనకంటే ధనికులను చూస్తే ఏదో చెప్పరాని దాహము, ఆకలి పుట్టుకొచ్చేవి. వాళ్ళ చేతిలో డబ్బు ఎంత, ఎట్లా, ఎప్పుడు తన చేతిలోకి వస్తుందా అని నిద్రాహారాలు లేకుండా ఆలోచించేవాడు. కానీ ధనికుల మీద
ఆయన ఎప్పుడు కోపం కానీ అసూయ కానీ చూపేవాడు కాదు. చెట్టునున్న వంకాయ మీద మన కోపము అసూయ చూపుతామా? తరుణం కోసం వేచి ఉండి తప్పనిసరి అయితే చాటుగా కోసేసుకుంటాం అంతే. నీళ్లతో పని ఉంటే చెరువు దగ్గరికి పోవాలి, డబ్బుతో పని ఉంటే డబ్బున్న వాళ్ళ దగ్గరికి పోవాలి అంటారు రంగయ్య గారు. ఆయన ఎప్పుడూ డబ్బున్న వాళ్ళ వెంటే ఉండేవాడు. వాళ్ళు తనను హీనంగా చూస్తారని ఆయనకు విచారం లేదు. వాళ్ళు తిట్టినా కొట్టినా మీద ఉమ్మేసినా ఏమీ అనుకునేవాడు కాదు. కాళ్ళు బురద కాకుండా వ్యవసాయం ఎట్లా చేస్తావు? దురాభిమానం, డబ్బు విలువ తెలియని వాళ్ళ వినోదం ఖర్చుతో కూడుకున్నది అంటారు రంగయ్య గారు. రంగయ్య చిన్నతనంలోనే మనుషులను అర్థం చేసుకోవటానికి ప్రయత్నించేవాడు. నిరర్థకంగా కానీ దాన్ని కూడా కావలసిన విధంగా మార్చలేవు. నిరర్థకం కాని దాన్ని నీకు కావలసిన విధంగా మార్చలేవు అని మార్కిస్టు సూత్రాన్ని రంగయ్య పసితనంలోనే అర్థం చేసుకున్నాడు. వాళ్ళ ఊళ్ళో నెలకు 20 రోజులు జూదం నడిచేది. రంగయ్య అక్కడ చేరి జూదం ఆడే వాళ్లకు రకరకాలుగా సహాయపడి రోజుకు 5-6 రూపాయలు కూడా కూడ చేసుకునేవాడు. గెలుపు చేతలను ఉబ్బేయటం రంగయ్యకు లాభించేది. తండ్రి చచ్చిపోయిన 10 ఏళ్ల కల్లా రంగయ్య 700-800 కూడబెట్టాడు. మరొకటికైతే ఆ డబ్బు ఏనాడో ఖర్చయ్యేది. కొందరికి డబ్బు ఖర్చు చేయటం ఒక వినోదం. రంగయ్యకు ప్రాణ సంకటం. డబ్బు ఖర్చు చేయటంలో ఆనందం అనుభవించేవాడు. కూడబెట్టలేడు. అది సిద్ధాంతం. కూడబెట్టే డబ్బు ఎంత అని విచక్షణ లేదు. దమ్మిడీలో దశాంకాలు కూడా డబ్బే. డబ్బు కూడబెట్టడం ఒక తపస్సు. దానికి నియమాలున్నాయి. నీ అవసరాలు ఎంతవరకు కొనకుండా గడుస్తాయో చూడు. ఏది అవసరం అనేదాన్ని గురించి కూడా ఇంకోరు చెప్పేది నమ్మకు. రోజుకు 2 సార్లు తినడం అవసరమని నమ్మేవాళ్ళు ఉన్నారు. అది మూఢ విశ్వాసం. ఇటువంటి మూఢ విశ్వాసాలు చాలా ఉన్నాయి. అనేక జబ్బులు మందులు వేయకుండానే పోతాయి. మందులతో రోగాలు పోతే డాక్టర్లు మట్టి కొట్టుకుపోతారు. చాకలికి మంగలికి ఇచ్చిన డబ్బు వట్టి దండగ. రంగయ్య గారు పుట్టు గడ్డం కొరిగించుకునే లేదు. నేను ప్రపంచంలో ఉండే బిచ్చగాళ్లను దరిద్రులను ఎప్పటికీ మర్చిపోలేను. ఒకవేళ ఒక కాని వృధా చేద్దామనుకుంటే ఆ కానీతో అవసరం ఉన్న అనాథలందరూ జ్ఞాపకం వస్తారు అంటాడు రంగయ్య గారు. రంగయ్య గారు జీవితంలో ఎన్నడూ కాయకష్టం చేయలేదు. కాయకష్టం చేసేవాడు తనకు తానే సేవ చేసుకుంటాడు. నేను మొదట్నుంచి ఒకరికింత ఉపకారం చేసి ధనం సంపాదించాను. ప్రతి దమ్మిడీ కూడా నేను లోకానికి చేసిన ఉపకారం చాటుతుంది. ఇది నిజం. రంగయ్య గారు ఆ రోజుల్లో వడ్డీ వ్యాపారం చేసేవాడు. రాత్రికి బియ్యానికి లేని వాళ్ళు, అవసరంగా 10 రూపాయలు కావలసిన వాళ్ళు 25 పరక పట్టుకెళ్లే వాళ్ళే. వడ్డీ ఇచ్చేవాళ్ళు మంచి వడ్డీయే ఇచ్చేవాళ్ళు. కానీ నిర్బంధం లేదు. వాళ్ళంతటా వాళ్ళు ఇష్టపడే ఆ వడ్డీకి ఒప్పుకునేవారు. కొందరు 10 రూపాయలు పట్టుకెళ్ళి నెలాఖరుకు 20 చేత పెట్టేవాళ్ళు. రేపటి సంగతి ఆలోచించకుండా డబ్బు దొరుకుతున్నది కదా అని పట్టుకుపోయేవాళ్లే. తరువాత పశ్చాత్తాపడి రంగయ్యను తిట్టేవాళ్ళు. డబ్బు తిరిగి ఇవ్వలేకపోయేవాళ్ళు. కోర్టుకు ఎక్కి అవసరమైన దానికంటే ఎక్కువ ఖర్చు చేసుకునేవాళ్ళు. ఈ విధంగా రంగయ్య అనేక కుటుంబాలను తన పొట్టన పెట్టుకున్నాడని వాళ్ళ ఊళ్ళో వాళ్లకు గుర్రుగా ఉండేది. కానీ ఆ కుటుంబాలన్నీ చితికిపోయినవే. అవి ఎట్లాగూ దక్కేవి కావు. రంగయ్య తెలివిగలవాడు కనుక వాటిని తన పొట్టనే పెట్టుకున్నాడు అంతే. రంగయ్య ఎన్నడూ చట్టాన్ని వ్యతిరేకించలేదు. చట్టాన్ని వ్యతిరేకించడు కూడా. బాగుపడే హక్కు ప్రతి మనిషికి ఉంది. కొందరు అది చేతకాక చట్టంలోని నీతులు చెబుతారు. వాళ్ళని చూస్తే రంగయ్యకి తగని మంట. కానీ ఏ మాట కామాటే చెప్పాలి. లోకులు తనకు శాపనార్థాలు పెట్టారని, తన వాకిట్లో పేడ పెంట వేశారని, తన మీద చేతబడులు కూడా చేయించారని ఆయనకు కోపం లేదు. ఒకటి బాగు 10 మంది సహించరు. అది సిద్ధాంతం. అందరి చేత మెప్పులు సంపాదించుకునే వాళ్ళు
సర్వనాశనమైపోతారు. సర్వనాశనమైపోయే వాళ్ళని ప్రపంచం మెచ్చుకుంటుంది. జీవితం అరాచకమైనది. చట్టం ఒప్పుకున్నా ప్రజలు ఒప్పుకోరు. రంగయ్య 25 ఏళ్ళు దాటకమునిపే ఉన్న ఊరు వదిలి పెట్టేశాడు. పట్నానికి వచ్చినాక రంగయ్యకు అవకాశాలు వచ్చాయి. ఇక్కడ మున్సిపాలిటీలున్నాయి, కక్షలున్నాయి, విభేదాలున్నాయి, వ్యాజ్యాలున్నాయి. ఇవన్నీ డబ్బు సంపాదించటానికి సాధనాలే. ఇద్దరు తగాదా పడి కోర్టుకెక్కితే ప్రైవేట్ ప్లీడర్కు, ప్లీడర్ గుమస్తాకు, స్టాంపు వెండర్కు, ప్రభుత్వానికి, కోర్టు అమీనులకు, కాఫీ హోటళ్లకు, జట్కా బండ్లకు లాభం. మున్సిపాలిటీలలో రెండేసి పక్షాలు తగాదా పడితే ఇంకా ఎంతమందికి ఎంతేసి లాభాలుండొచ్చు. బస్తీ జీవితంలో చాలా కుళ్ళున్నది. డబ్బు పండించేవాడికి ఇదంతా ఎరువు. రంగయ్య గారు మున్సిపల్ వ్యవహారాల్లోనూ, కాంట్రాక్టులు వగైరాల్లోనూ తలదూర్చి ఉట్టుండియంగా డబ్బు చేజేసుకోసాగాడు. చాలామంది పలుకుబడి గలవాళ్ళు స్నేహం సంపాదించాడు. డబ్బు ఖర్చు చేసేవాడికి దొంగ స్నేహితులు చుట్టూ చేరుతారు. డబ్బు చేసేవాడికి నిజమైన నమ్మకస్తులు తటస్థపడతారు. డబ్బిస్తేనే ఎవరైనా పలుకుతారనేది భ్రమ. మనుషులు డబ్బును చూసి ఎక్కువ భ్రమ పడతారు. చేతిలోకి వచ్చిన డబ్బు మట్టితో సమానం. అందుబాటులోకి రాని ఆడదాని మళ్ళని అందుబాటులోకి రాని డబ్బే మనిషిని బలంగా భ్రమ పెడుతుంది. ఇది రంగయ్య స్వానుభవం. ఆడదాని మాట కాదు, డబ్బు మాట. రంగయ్య నిఘంటువులో ఆడవాళ్ళు లేరు. ఇంతలో యుద్ధం వచ్చింది. రంగయ్య పంట పూర్తిగా పండింది. యుద్ధం జరిగితే వస్తువులు దొరకవనేది చాలామందికి తెలుసు. దాన్ని సరిగా వినియోగపరుచుకున్నాడు రంగయ్య. అందిన వస్తువులల్లా చాలా కొనేశాడు. అన్నిటికన్నా బంగారం విరివిగా కొన్నాడు. అనేక కాంట్రాక్టులు సంపాదించాడు. 2 చేతుల డబ్బు గడించాడు. రంగయ్యకు చదువు రాకపోవటం ఏమీ అడ్డం రాలేదు. పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు నెలకు 50 రూపాయలు పుచ్చుకొని తనకు అవసరమైనంత సహాయం చేస్తారని రంగయ్య తెలుసుకున్నాడు. చదువుకున్న వాళ్ళు నమ్మకస్తులుగా ఉంటారు. ఇంకొకరి డబ్బు మీద వారికి ఆశ ఉండదు. వాళ్ళకి డబ్బు చేయలేని లక్షణాలన్నీ ఉంటాయి. నీతి ఉంటుంది. ఇతరులలో ఈ లక్షణాలుండటం తనకు మంచిదని రంగయ్య తెలుసుకొని చదువు మీద, నీతి మీద గౌరవం చూపసాగాడు. ఇతరులందరికీ చదువు ఉండడం తనకెంత లాభమో ఇతరులు నీతిగా ఉండడం తనకు లాభమని రంగయ్య గ్రహించాడు. యుద్ధ సహాయం చేశాడని రంగయ్యను దేశద్రోహి అనేవాళ్ళు మూఢులు. రంగయ్య దేశభక్తికి, దేశద్రోహానికి కూడా అతీతుడు. ఆయనకి రాజకీయాలతో ప్రసక్తి లేదు. అయినా యుద్ధాన్ని బలపరిచిన వాళ్ళను రంగయ్య బలపరిచాడు. యుద్ధకాలంలో అనేక మందికి పరిశ్రమల మీద ఆసక్తి పుట్టడం కనిపెట్టాడు రంగయ్య. అనేక మంది కన్నా రంగయ్య అధికంగా డబ్బు చేశాడు కనుక వాళ్ళు ఆయన సహాయంతో ఆయన వ్యాపారాలు ఆరంభించడానికి సిద్ధపడ్డారు. ఇది తనకెట్లా లాభిస్తుందని రంగయ్య ఆలోచించాడు. వ్యాపారంలో ఉత్సాహం ఎంత సులభంగా పుడుతుందో నిరుత్సాహం కూడా అంత సులభంగానే పుడుతుంది. వ్యాపారంలో డబ్బు పెట్టిన వాళ్లకు నిరుత్సాహం పుట్టిస్తే వాళ్ళు తమ వాటాలో సగానికి సగం నష్టపడి అమ్ముకుపోతారు. కంపెనీలు పెట్టి రంగయ్య 25,000 చేసుకున్నాడు. ఆ వ్యాపారాలు సాగనే లేదు. నష్టపడ్డ వాళ్ళు రంగయ్యతో కలిసి పెట్టుబడి చేసిన వాళ్లే. యుద్ధం మూలంగా రంగయ్య ఎంత డబ్బు చేసినా రంగయ్యకు యుద్ధం కంటే అంతకు పూర్వం వచ్చిన ఆర్థిక కాటకమే బాగుంది. కాటకంలో ప్రతి రూపాయి విలువ 3 రూపాయలకు హెచ్చింది. నేను చౌక రూపాయలు ఇచ్చి వడ్డీతో సహా ఖరీదైన రూపాయలు పుచ్చుకున్నాను. ఈ యుద్ధంలో రూపాయి ధర 5 అణాలకు దిగిపోయింది. రూపాయి రాదగిన చోట ముప్పావలా కూడా రావటం లేదు. ధరలు ఎంత పెరిగినాయి అన్నాడు రంగయ్య. ఆయనకి ఆర్థిక పరిజ్ఞానం లేదని ఎవరు అనగలరు? రంగయ్య నుంచి ఏదైనా నీతి నేర్చుకోవాలని ప్రయత్నించాను, కానీ సాధ్యం కావటం లేదు. కారణమేమంటే ఆయన డబ్బు అపరిమితంగా గడించుతున్న కొద్దీ ఆయన తాత్వికంగా క్షీణిస్తున్నట్టు కనిపిస్తున్నాడు. ఆయన సిద్ధాంతాలు ఏ కారణం చేతనో ఇప్పుడు సూటిగా పనిచేయకుండా ఉన్నాయి. ఒకప్పుడు చట్టాన్ని అతిక్రమించకుండా మహారాజులాగా డబ్బు కూడబెట్టిన రంగయ్య
రాను రాను అడుగడుగున చట్టం అడ్డు వస్తున్నది. గడిచిన 15 నెలల కాలంలోనూ ఆయన 2 సార్లు వెంట్రుకవాసిలో జైలు తప్పించుకున్నాడు. ఆయన్ని అడిగితే చట్టాన్ని తిడతాడు. కానీ నా అనుమానం ఏమిటంటే ఆయన సిద్ధాంతాలను అతిక్రమించి ఆయన ఏదో ఒకటి చేస్తేనే కానీ ఇక మీదట డబ్బు చేయడం సాధ్యం కాదు. కొత్త సిద్ధాంతాలు ఆయన అందుబాటులోకి రాకుండా ఉన్నాయి. ఆయన మనస్సు ఏ విధంగా పనిచేస్తున్నది నేను పరిశీలనగా చూస్తూ వస్తున్నాను. దేశానికి స్వాతంత్ర్యం రావటం అనర్థమైంది. ఈ కాంగ్రెస్ వాళ్ళే అన్నింటికీ అడ్డంగా ఉన్నారు. ఒక్క 6 డజన్ మంది దొంగ వెధవల్ని చంపి పారేస్తే గాని పరిస్థితులు బాగుపడవు అన్న అభిప్రాయాలు ఆయన నోట విన్నాను. ఈ అభిప్రాయాలు సరి అయినవి కావని నేను నొక్కి వక్కాణించగలను. స్వరాజ్యం రావటం వల్ల ధనికులు చిక్కులు హెచ్చులేదు. కాంగ్రెస్ వాళ్ళు ధనిక వర్గానికి ద్రోహం చేస్తున్నారనటానికి ఏమీ ఆధారం లేదు. ఇక హత్యలంటారా? రంగయ్యకు సంబంధించినంత వరకు అవి గొంతెమ్మ కోరికలే. ఏమీ సందేహం లేదు. డబ్బు రంగయ్యను ఓడగొడుతున్నది. ఈనాటి స్వాతంత్ర్య వాతావరణంలో చల్లని కాంగ్రెస్ పరిపాలన కింద లేదా హత్యలు చేసి లక్షలు కోట్లు చేసుకోగల వారి జాబితాలో రంగయ్య పేరు వేసే అవకాశాలు కనిపించడం లేదు. రంగయ్య మెడతాడు బిగుసుకుంటున్నది. ఇక ముందరికి పోవటానికి ఎంత ప్రయత్నం చేస్తే అంతగా మెడ బిగుసుకుంటుంది. 40 దాటిన ఇక రంగయ్య మారలేడు. తన మనస్తత్వాన్ని సిద్ధాంతాలను మార్చుకోలేడు. సాంఘికంగా ఆయనకు తోడ్పడదగిన వాళ్ళు కూడా దగ్గర లేరు. రాబందులు మూలుగుతున్నాయి. 2 దోపిడీదారులు ఎగుమతి పర్మిట్లు సంపాదించి పెడతామని రంగయ్య చేత 10,000 ఖర్చు పెట్టించి దాటిపోయారు. ఈ భాగ్యంతో రంగయ్య చితికిపోడు. కానీ ఇంకా మిగిలి ఉన్న రంగయ్య సొమ్ము ఎలా హరించిపోతుందో చూడవలసి ఉంది. రంగయ్య డబ్బుతో కనీసం 1,000 అయినా నా చేతి మీదుగా హరించేటట్టు చేసుకునే తాహతు నాకు లేనందుకు నాకే ఎంతో విచారంగా ఉంది. కథ సమాప్తం. మరొక మంచి కథతో తర్వాత కలుసుకుందాం.